ఉగాండాలో ఆడవాళ్ళు ఏం చేస్తారో మీకు తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. వాళ్ళు భార్యలకు మాత్రమే భర్తలు, పిల్లలకు మాత్రం తండ్రి కాదు. భర్తలతో కూడిన ఇతరులతో కలిసి బిడ్డల్ని కంటూ ఉన్నారు ఉగాండా మహిళలు. ఆ దేశంలో ఇలాంటి వారే ఎక్కువ. ఇంతకు ఆ దేశం ఏంటో తెలుసా? ఉగాండా. అప్పటి వరకు అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ తనకు పుట్టలేదని ఆ భర్తకి తెలిసినటువంటి ఈ విషయం వేరే ఎవరితోనూ సంబంధం పెట్టుకొని ఈ బిడ్డను కన్నదని ఆ భర్తకి తెలిస్తే ఆ బిడ్డ తనను తండ్రిగా ప్రపంచానికి పరిచయం చేసిందని అప్పుడు ఆ విషయాల భర్త తెలుసుకుంటే ఆ మగాడి బాధ చెప్పలేనిది. ఇలాంటి పరిస్థితి ఒకరి దగ్గరికి వస్తే అది సాధారణం. ఒక దేశం మొత్తం ఇలాంటి పరిస్థితి వస్తే అది అసాధారణం. ఆఫ్రికన్ కంట్రీ ఉగాండా పరిస్థితి ఇప్పుడు ఇలానే ఉంది. ఉగాండాలో ఇటీవల కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజధాని కంపాలాలో ఒక విద్యావేత్తకు ఎందుకో తన భార్యపై అనుమానం వచ్చింది. 3 బిడ్డల్లో ఒకరికి తాను తండ్రి కాదని భావించాడు. వెంటనే బిడ్డకు DNA పరీక్ష చేయించాడు. అతడి అనుమానమే నిజమైంది. ఆ బిడ్డ అతడికి పుట్టలేదని తేలింది. ఈ ఘటన తర్వాత చాలామంది పురుషులకు భార్యలపై అనుమానం పెరిగింది. తాము అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న బిడ్డలు అసలు తమకే పుట్టారా అన్న అనుమానం పెరిగింది. దీంతో DNA పరీక్షలు చేయించారు. ఆసక్తికర విషయం ఏమిటంటే ఇలా పరీక్షలు చేస్తున్న వారిలో 98% DNA మ్యాచ్ అవ్వడం లేదు. అంటే ఆ బిడ్డలకు ఇతడు తండ్రి కాదన్నమాట అని అర్థం. ఇంకెవరో తండ్రి ఉన్నట్టు అని. ఉగాండాలో చాలామంది పురుషుల పరిస్థితి ఇదే. DNA టెస్టులు ఏ స్థాయిలో పెరిగాయంటే ప్రభుత్వం ఇలాంటి టెస్టులపై ఆంక్షలు విధిస్తోంది. భార్యాభర్తలు ఒకరిపై ఒకరు నమ్మకాన్ని కలిగి ఉండాలని, అప్పుడే సంసారాలు సాఫీగా కొనసాగుతాయని సలహా ఇస్తుంది అక్కడి ప్రభుత్వం. కానీ ప్రజలు మాత్రం DNA టెస్టులపైపే మొగ్గు చూపుతూ ఉన్నారు. భర్తను చీట్ చేసి మరొకరితో బిడ్డల్ని కనడం ఏమిటి అంటూ ఉగాండా మహిళల క్యారెక్టర్ను డిసైడ్ చేయకూడదు. అసలు వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారో తెలుసుకుంటే తప్పు ఎవరిదో తెలుస్తుంది. పురుష ఆధిక్యం గల సమాజం కట్టుబాట్ల కారణంగానే ఉగాండాలో ఈ పరిస్థితి అయితే వచ్చింది. ఉగాండా సాంప్రదాయం ప్రకారం మహిళ అన్నాక తప్పకుండా బిడ్డను కనాలి. ఒకవేళ భర్తలో ఏదైనా లోపం ఉండి ఉంటే బిడ్డకు జన్మను ఇవ్వలేకపోయినా ఆ భార్యకే శిక్ష వేస్తారు. తమ వంశానికి వారసులను ఇవ్వలేని అసమర్థురాలిగా ముద్ర వేసి అత్తింటి వారు ఆమెను ఇంటి నుంచి పంపించేస్తారు. అంటే బిడ్డకు జన్మనివ్వకుంటే భర్తతో విడాకులే అన్నమాట. ఈ పరిస్థితి నుండి తప్పించుకునేందుకు మహిళలు ఎలాగైనా బిడ్డను కనాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఇతరులతో బిడ్డను అయితే కంటూ ఉన్నారు. ఇంతకాలంగా గుట్టుగా సాగిన వ్యవహారం తాజాగా బయటకు వస్తుంది. ఒక్కొక్కరిగా భర్తలు బయటకు వచ్చి తమ పిల్లలేనా కాదా అని DNA టెస్ట్ చేయిస్తున్నారు. ఈ సందర్భంగా ఉగాండాలో కాపురాలు కూలిపోయే పరిస్థితి వచ్చింది. భార్యాభర్తల అనుబంధానికి మచ్చ లాంటి ఘటనలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఉగాండాలో ప్రస్తుత పరిస్థితులు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య DNA టెస్టులు చిచ్చు పెడుతూ ఉన్నాయి. ఈ క్రమంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు మత పెద్దలు రంగంలోకి దిగారు. DNA పరీక్షలు వద్దని, భార్యాభర్తలు ఒకరిపై ఒకరు నమ్మకాన్ని కలిగి ఉండాలని చెప్తూ ఉన్నారు. పిల్లలు ఎలా పుట్టిన వాళ్ళు ఆ ఇంటి వారే. ఇదే సాంప్రదాయం అనాది నుండి అయితే వస్తుంది. దాన్నే పాటించాలి. ఎవరు DNA టెస్టుల జోలికి వెళ్ళరాదు అని మత పెద్దలు సూచిస్తూ ఉన్నారు.